నా ఇష్టదైవం నాగేంద్రుడు తప్పకుండా నా కోరిక మన్నించి పార్థుగారిని కాపాడతాడు. నాకు ఇందులో ఆ శక్తి తాలూకు ఆనవాలు ఏమీ కనబడలేదు. ఈ రోజు దొంగెవరో దొరెవరో తేలిపోవాలి. నాగదేవత అడ్డుపడిందా? అవును మాత, ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. తమరు చెప్పినట్టు ఆ ఐశ్వర్య పేరు గల అమ్మాయిని వెతుక్కుంటూ ఆ శక్తి స్వరూపం కోసం వెళ్ళాం. కాని అక్కడ స్వయంగా నాగేంద్రుడే అడ్డుపడ్డాడంటే మనం దైవ నిర్ణయానికి ఎదురెళ్తున్నామని అర్థం. అదేంటి మాత, మనం ఆ దైవశక్తిని కలుసుకోవడం కూడా దైవకార్యంలో భాగమే కదా? లేదు, ఆ శక్తి మనల్ని ఎప్పుడు ఎక్కడ కలవాలో అప్పుడే కలుస్తుంది. ఈలోపు మనం చేయవలసిన కార్యములు చాలా ఉన్నాయి. అప్పటి వరకు మనం ఆ దైవశక్తిని వెతకటం ఆపేయడం మంచిది. వెంటనే హిమాలయాల్లో ఉన్న మా గురువుగారిని కలిసి జరిగిందంతా వివరిస్తాను. అప్పటి వరకు మీ ప్రయత్నాలు విరమించండి. మా గురువుగారి ఆజ్ఞ వచ్చే వరకు ఆ అమ్మ గురించి ఎవ్వరూ వెతక్కూడదు. అలాగే మాతాజీ, మీరు ఆజ్ఞాపించే వరకు ఆ ప్రయత్నాల్ని విరమించుకుంటాం. రేపే మేము హిమాలయాలకి ప్రయాణం అవుతున్నాం. మా గురుదేవుల వారిని దర్శించి వారికి జరిగినవన్నీ వివరించి తదుపరి కార్యాచరణమేంటో తెలుసుకుంటాం. అలాగే మాతాజీ. కాసేపట్లో దీన్ని రోడ్డు మీదకిడ్చే పరిస్థితి రాబోతుంది. బాబు, త్వరగా చూసి చెప్పు, ఈ నాగాభరణం ఒరిజినల్ బంగారమే కదా? అత్తయ్య గారు, వదన్ గారు ఏదేదో చెప్పినంత మాత్రాన నిజాలు అబద్ధాలు, అబద్ధాలు నిజం కావండి. అరే, బ్యాంకులో దాచిన నాగాభరణాన్ని నేరుగా ఇంటికి తీసుకొస్తే నేనేదో మార్చేశానంటున్నారు కదా. కాసేపట్లో అన్నీ బయటపడతాయిలేండి. తొందరెందుకు? కాసేపట్లో తెలిసిపోతుందిగా. మేడం, ఇది నిజమైన బంగారం కాదు. బంగారం పూత పూసి దీన్ని తయారు చేశారు మేడం. మేడం, దీన్ని తయారు చేసి ఒక్కరోజు కూడా కాలేదు మేడం. ఇదిగో బాబు, నువ్వు చెప్తున్నది నిజమే. దీన్ని నిన్ననే ఈ మహమ్మారి తయారు చేయించి ఒరిజినల్ నగని దాటించేసింది. మేడం, నేను ఇక వెళ్ళొస్తాను. అత్తయ్య గారండి,
ఇక్కడ ఏదో మోసం జరిగిందండి. నిజంగా నాకేం తెలీదండి. ఆహాహాహాహా! దొంగతనం చేసిన వాళ్ళందరూ ఈ మాటే చెప్తారు. చెప్పవే, ఏం చేసావా నగలు? వదిన గారండి, మా నాన్న మీద ఒట్టండి. నేనే తప్పు చేయలేదండి. అత్తయ్య గారు, అసలు ఇది ఎలా మారిపోయిందో కూడా నాకేం అర్థం కావట్లేదండి. ఆహాహాహాహా! చాలు చాలు అమ్మా, ఏం లేని దాన్ని తీసుకొచ్చి కోడల్ని చేసుకుంటే ఇది చూసావా ఎంత ఘనకార్యం చేసిందో? ఇంకా చూస్తావేంటమ్మా? దాన్ని మెడపట్టి బయట గెంటేయండి. వదిన గారండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి. త్రిపుర, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అమూల్య ఇలాంటి పని చేయదు, వదిలేవే. అమ్మా, ఓసి పిచ్చి మొహమా, ఇలా వదిలేస్తే ఇది మన ఆస్తినంతా హరించేస్తుంది. ఇది మన ఇంటికొచ్చింది ఆస్తి కోసమేనని నాకు అనుమానం. ఏ అమూల్య, నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా? ఆ నగలెక్కడ దాచావో చెప్పు. లక్ష్మి, త్వరగా వెళ్ళి ఆ నాగాభరణం తీసుకొనిరా. ఓల్డ్ సిటీలో ఒక పార్టీ ఉంది, వెళ్ళి చూయించొస్తాను. అలాగేనండి, ఉండమ్మా, మళ్ళొచ్చి తినిపిస్తాను. ఇదిగోండి. అక్కడ పెట్టు. ఈ బేరం కుదిరితే ఈ నాగాభరణాన్ని ఆ సేటు కొనగానే మన తలరాతలు మారిపోతాయి. కొత్త ఇల్లు, కొత్త కారు, బ్యాంకు బ్యాలెన్సు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన దశ తిరిగిపోతుందనుకో. ఏమండి, ఈ నాగాభరణం అమ్మగా వచ్చిన డబ్బులతో నాకు బంగారం కొనండి. బంగారమే కదా, కొనిస్తానులేవే. ఏంటే, తన కూర నచ్చలేదేమో. ఏం కావాలో చూడు. లక్ష్మి, ఏమైందే? నాగాభరణాన్ని ఎవరు మార్చారో కూడా నాకేం అర్థం కావట్లేదు. అమూల్య, వదిలే తల్లి. ఇప్పుడేమైందని? అమ్మా, పోలీసులకి ఫోన్ చేయమని చెప్తుంటే వదిలేయమంటావేంటే? ఏ అమూల్య, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? పార్థ గారు, నిజంగా నాకేం తెలియదండి. నేను బ్యాంక్కి వెళ్ళి లాకర్లో ఉన్న నాగాభరణం తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాను. అదెలా మారిపోయిందో నిజంగా నాకేం అర్థం కావట్లేదండి. ముందా ఏడు పాపు, ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు.
అమ్మా అసలేంటి నసంతా? ఏం లేదురా, ఆ నాగాభరణం ఒరిజినల్ కాదు, అదెవరో మార్చేశారు. ఇంకెవరమ్మా? ఆ అమూల్యం మార్చేసిందని నేను చెప్తున్నాను కదా. అక్క ఏంటి న్యూసెన్స్? అమూల్యకి నాగాభరణం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? రే పార్దో, ఇంత జరిగిన తర్వాత కూడా నీ పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తున్నావా? ఇప్పుడు పోనీలేని వదిలేస్తే ముందు ముందు ఏదైనా జరగొచ్చు. అసలు అది ఎలా మాయమైందో, ఎవరు మాయం చేశారో తెలుసుకోవాలి. ఏ అంబారి, పోలీసులకి ఫోన్ చేయవే. అలాగే అమ్మాయి గారు. అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా? కుటుంబ విషయాల్ని పోలీసుల వరకు తీసుకువెళ్తావా? ఇదేంటి, ఫోన్ చెయ్యకముందే వీళ్ళొచ్చేశారు? అంబారి ఏమైనా చేసుంటుందా? రే పార్థు, చూసావా మీ అక్క చేసిన పని? ముందస్తుగానే పోలీసులకి ఫోన్ చేసిందిరా. అక్క అసలు ఇక్కడేం జరుగుతుంది? ఈ పోలీసులేంటి, ఈ గోలేంటి? పార్థ గారండి, పరిస్థితి పోలీసుల వరకు వెళ్ళాక నేను ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. ఎస్ఐ గారు, ఆ నగలన్నీ నేనే బ్యాంకుకి తీసుకెళ్లాను, నేనే తీసుకొచ్చాను కాబట్టి ఏం జరిగినా బాధ్యురాల్ని నేనే. నా మీద యాక్షన్ తీసుకోండి సార్. మేడం, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము వచ్చింది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కాదు. మీ నాగాభరణం మీకు ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చాం. రాజేష్, వాడిని తీసుకురా. ఓకే సార్. జాగ్రత్త. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? రేయ్, నిజం చెప్పు, ఈ ఆహారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? పార్థ గారండి, ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదండి. 4 తగిలించి గట్టిగా అడగండి. రేయ్, అలా చూస్తావేంట్రా? ఈ నాగాభరణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరా, చెప్పరా, చెప్పు. ఎవరిచ్చారో చెప్పరా, ఎవరిచ్చారో చెప్పు. కొంపలు ఆరిపోయాయి. ఇప్పుడు వీడు నిజం చెప్పేస్తే అందరూ కలిసి నన్ను చంపేస్తారు. రేయ్, మాట్లాడవేంట్రా? ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్తావా లేదా? చెప్తాను సార్. కొట్టకండి సార్.
నిజం చెప్పేస్తాను సార్. కొట్టకండి సార్, నన్నేం చేయకండి సార్. చెప్పరా, ఎలా వచ్చింది నీ చేతికిది? అది ఒక ఆవిడ తెచ్చిచ్చింది సార్. ఎవరావిడ? అది ఒక అమ్మాయి నా దగ్గర దాచమనిచ్చింది సార్. రే తలమాసనోడా, ఆ అమ్మాయి ఎవర్రా? నీకెందుకిచ్చింది? అసలు ఎప్పుడిచ్చిందిరా? మా పార్థు గారు అడుగుతున్నారు కదా, ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఫేస్ చూస్తే గుర్తుపడతాను. రేయ్, నిజం చెప్తావా లేక నా చేతిలో చస్తావా? సార్ మీకు దండం పెడతాను సార్. ఇలాంటి దొంగ నగలు నేను ఎక్కువగా కొంటుంటాను సార్. ఈసారి ఎవరో కొత్త క్లయింట్ దగ్గర కొన్నాను. నిజంగా ఆవిడెవరో నాకు తెలియదు సార్. ఎస్ఐ గారు, వీడిని స్టేషన్కి తీసుకెళ్లి చితకబాది వీడి చేత నిజం చెప్పించండి. పార్థు గారు, ఈవినింగ్ ఒకసారి మా స్టేషన్కి రండి. ఫార్మాలిటీస్ ఉంటాయి, వచ్చి ఫినిష్ చేసి వెళ్ళిపోండి. తప్పకుండా. జాగ్రత్త మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ అమ్మయ్యా, నాగాభరణం పోయినా పర్వాలేదు కాని నా కోడలిపైన నింద పడకూడదనుకున్నాను. అమూల్య, ఆ దేవుడు మనవైపే ఉన్నాడమ్మా. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన కార్యక్రమం జరిపించేద్దాం. అలాగే శాస్త్రి గారు. అమ్మా అమూల్య, ఈ నాగాభరణం తీసుకువెళ్ళి ఆ స్వామి పక్కన పెట్టి పూజలో కూర్చోమ్మా. వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. ఒసే అంబారి, ఎక్కడ సచ్చావే? వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకున్రా. ఆ ఎస్ఐ దగ్గర ఆ లక్ష్మీకాంత్ గాడు మన పేరు చెప్తే అయ్యో నిండా మునిగిపోతాం. ఇంటికొచ్చినప్పుడు వాడు ఎక్కడ మన వైపు వేలు చూపిస్తాడేమోనని టెన్షన్తో చచ్చానే. చెప్పాను కదా మేడం, వాడు నా మనిషి. అబ్బా నీ బోందా! అలా చెప్పే తీసుకెళ్లి వాడికిచ్చావు. వాడేమో పోలీసుల్ని తీసుకుని ఏకంగా ఇంటికొచ్చాడు. అంబారి, నేనిచ్చిన డబ్బిచ్చి ఎలాగోలా మేనేజ్ చేసేయ్. అర్థమవుతుందా? మళ్ళీ చేస్తా. ఈ పాలు తీసుకుండొద్దును గారు. అమూల్య, ఈ పనులు నువ్వు చేయడం ఎందుకు? అంబారి ఉంది కదా. లేదొదిన గారు, ప్రేమలు ఆప్యాయతలు అయిన వాళ్లలో కనిపిస్తాయి కాని పని వాళ్లలో కనిపించవు.
నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదా అమూల్య? మీకు అర్థం చేసుకునే అనుభవం లేదులేండి. తీసుకోండి వదిన గారు, పాలు చల్లారిపోతాయి. ఎందుకు వదిన గారు ఇలా చేశారు? నేనేం చేశాను? నేనింట్లో దాచిన నాగాభరణం మీరే తీశారని నాకు తెలుసు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగతనం చేసిన వాడెవడు నకిలీ నగని చేయించి పెట్టడు వదిన గారు. ఎత్తుకెళ్లాలనుకుంటే ఎత్తుకెళ్లిపోతాడు. ఈ ఇంట్లో ఎలాంటి నాగాభరణం ఉంటుందో సరిగ్గా అలాంటి మోడల్ చేయించాల్సిన అవసరం దొంగలకి ఉండదు వదిన గారు. ఎంతో తెలివైన మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎలా వదిలేశారు వదిన గారు? కొద్దిగా ఆలోచిస్తే ఈ డౌట్ మీ పార్థు గారికి మీ అమ్మగారికి కూడా రావచ్చు. మీ అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ డౌట్ రాలేదు. అసలు మీకేం కావాలి వదిన గారు? నన్ను సాధిస్తే మీకేం వస్తుంది? చెప్పండి. పుట్టినప్పటి నుంచి మా పిన్ని వేధించింది. ఇక్కడికి వచ్చాక మీరు వేధిస్తున్నారు. నేను పార్థు గారిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక పంజరంలోంచి బయటపడుతున్నానని ఆనందపడ్డానండి.